జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు తిరుప్పావే ప్రబంధంలోని 13వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ గోపికను మేల్కొల్పే ఈ పాసురానికి వచ్చేసరికి నందగోకులంలో పెద్ద అలకలం అయిపోతుందట. ఎందుకంటే నిన్నటి పాసురంలో శ్రీరాముని కీర్తించడం వల్ల గోకులంలో కొంతమంది గొడవకు వచ్చేశారు. గోకులంలో ఉంటూ మన కృష్ణుడిని కీర్తించకుండా ఆ శ్రీరామచంద్రుని ఎలా కీర్తిస్తారు? మొదట్లో పుట్టి గోపవంశంలో చేరి తాను కూడా గోపాలుడే అయ్యి మనతో కలిసి మెలిసి ఉంటూ కొంగ రూపంలో వచ్చిన ఆ బకాసురుని అతి పరాక్రమంతో నోరు చీల్చి మనందరినీ రక్షించినటువంటి మన శ్రీకృష్ణుని కీర్తించకుండా ఆ శ్రీరాముని కీర్తించడం ఎంతవరకు సబబు అని కొంతమంది వాదనకు వచ్చారు. మరొక వర్గం వారు శ్రీరాముణ్ణి కీర్తిస్తూ పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్నివ్రతుడు, ధర్మస్వరూపుడు, ఆజానుబాహుడు, ఆ దశకంఠ 10 తలలను అవలీలగా గిల్లి అవతల పారేసినవాడు మా రామచంద్రుడు అని శ్రీరాముని పొగుడుతున్నారు. గోపికల అల్లరి విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి, అయ్యో ఏమిటి గొడవ? ఆ పాలకడలిపై శేషకల్పమున శయనించినటువంటి ఆ విష్ణుమూర్తే సాధు రక్షణకై అనేక రూపాలు దాల్చి వస్తాడు అని వారికి ఈ విషయం చెప్పింది. అదేంటంటే, యశోదమ్మ శ్రీకృష్ణుణ్ణి ఉయ్యాలలో వేసి నిద్రపుచ్చుతూ అనగనగా రాముడు ఒకడు ఉండేవాడు అని చెప్తుంటే ఆ శ్రీకృష్ణుడు నిద్రపోతూ ఊ అని ఊకొట్టాడట. అతని భార్య పేరు సీత అంటే ఊ అన్నాడట. వాళ్ళ అడవిలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు అని యశోదమ్మ చెప్పిన వెంటనే మన చిన్ని కృష్ణయ్య వెంటనే లేచి, లక్ష్మణ ధనస్సు తీసుకో అన్నాడట. ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి. అప్పుడు ఉండే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు, ఇప్పుడుండే అవసరాలకి కృష్ణుడిగా వచ్చాడు అని సర్ది చెప్పగా ఇక బాలగోపికలంతా కలిసి కట్టుగా ఆ కృష్ణుని నామస్మరణ, ఆ రామనామస్మరణ చేసుకుంటూ ఈనాటి పాసురంలోని గోపబాలికలను మేలుకొల్పడానికి బయలుదేరారు. ఈ రోజు పాసురంలో మేలుకొల్పబడే గోపిక చాలా అందమైన తుమ్మెద వాలిన తామర పూల వంటి నేత్రాలు కలదట. ఆ కన్నులతో లేడి వంటి చూపులు ఆమె సొంతమట. అందుకే ఆమె నాకింత నేత్ర సౌందర్యం ఉంది కాబట్టి ఆ కృష్ణుడే నా దగ్గరకు వస్తాడు అని ఆ కృష్ణుని మోహములో అలా నిద్రపోతూ ఉందట. ఈ విధమైన గోపిక వద్దకు ఆండాల తల్లి మిగతా గోపికలతో వచ్చి, శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు, పక్షులు కూడా కూస్తున్నాయి, కావున ఓ సుకుమారి, మంచి రోజు నీవు నీ కపటాన్ని వీడి మాతో కలిసి మార్గశీర్ష వ్రతానికి చేయడానికి మాతో రా అంటూ ఈ పాసురంలో పిలవడం జరిగిందంట. ఆండాల్ దివ్య తిరువడుగులే శరణం. నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబేరమన్నార్ కోవెలలో ఈ పాసురానికి అనుగుణంగా ఆండాల్ జడ.